ఆడపిల్లల్లో త్వరగా ప్యూబర్టీ అనేది వచ్చేస్తుంది. ఏ కారణం వల్ల గర్ల్స్‌లో ఇంత ఎర్లీగా పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయితున్నాయి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, నార్మల్‌గా పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయ్యే ఐడియల్ ఏజ్ ఏంటి అనేది మనము డిస్కస్ చేసుకుంటే, జనరల్‌గా అరౌండ్ 12-14 ఇయర్స్ మధ్యలో అనేది పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అనేది నార్మల్. అలా కాకుండా ఈ మధ్య కాలంలో చాలామంది పేరెంట్స్‌ని చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, వాళ్ళ పిల్లలకి అంటే మెయిన్‌గా ఈ ఆడపిల్లలకి ప్యూబర్టల్ చేంజెస్ అనేవి ఆర్ ఎల్స్ మెన్సెస్ స్టార్ట్ అవ్వడం అనేది ఈవెన్ 8 ఇయర్స్, 9 ఇయర్స్ అంత ఎర్లీగా కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో, ఎందుకింత ఎర్లీగా పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయితున్నాయి అన్నట్టుగా మనం చూస్తే, దీన్ని మనము ఏ లెవెల్స్‌లో అనేది మనం కర్టెల్ చేయొచ్చనేది కూడా తెలుసుకుందాము. సో, రీజన్స్ అన్నట్టుగా మనం చెక్ చేసుకుంటే, ఫస్ట్ వచ్చేసి మన ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్ అనేది పాతకాలంలో ఉండేలాగా ఇప్పుడు లేదు. అండ్ జంక్ ఫుడ్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. అండ్ ఈ జంక్ ఫుడ్ అంటే అది ఏదో మనం బేకరీకెళ్ళి తినడము ఆర్ ఎల్స్ పెద్ద పెద్ద ఆర్డర్స్ అనేవి చేసుకోవడం అన్నట్టుగా కాదు. నార్మల్‌గా ఈ మధ్య కాలంలో పిల్లల్ని అన్నట్టుగా చూస్తే ఎవ్రీడే ఒక చిప్స్ ప్యాకెట్ అనేది తినడము, ఐస్ క్రీమ్ అనేది తినడము, ఇలాంటి హ్యాబిట్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. షుగర్ కన్జంప్షన్ అన్నా కానీ ప్రతి లెవెల్‌లో అండ్ ఈవెన్ మనము పిల్లలకి డైలీ పాలు తాగండి అన్నట్టుగా చెప్తాం. ఈ పాలల్లో కూడా ఎంత మటుకు మనకు ప్రాపర్‌గా న్యూట్రిషను అనేది దొరుకుతుంది. ఇది చూస్తే కూడా అండ్ ఇంకొకటి నాన్ వెజ్ కన్జంప్షన్ అంటే ఈ చికెన్, మటన్ ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు వాటి నుంచి కూడా కొన్నిసార్లు బాడీలోకి హార్మోన్స్ ఎళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అందుకు ఈ ఆడపిల్లల్లో మనకి ప్యూబర్టల్ చేంజెస్ అనేవి చాలా ఎర్లీగా కనబడుతున్నాయి. వాళ్ళకి అప్పుడే పీరియడ్స్ అనేవి 8 ఇయర్స్, 9 ఇయర్స్ వాళ్ళకి కూడా పీరియడ్స్ అనేవి రావడము. సో, ఇలా మనము స్టాప్ చేయాలి అంటే మన లెవెల్‌లో మనం ఏవైనా కానీ చేయొచ్చా? అంటే పేరెంట్స్ నుంచి తీసుకునే ఏమైనా కానీ ప్రికాషన్స్ అనేవి ఉంటాయా? దీన్ని చూసుకుంటే మనము ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అనేది చేయాలి. ఇప్పుడు డెఫినెట్‌గా పిల్లలకి మీరు ఈరోజు చిప్స్ తినొద్దు అంటే వాళ్ళేమి ఆపరు. ఫస్ట్ వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేది పేరెంట్స్ నుంచే. అంటే పేరెంట్స్ అనేది చేంజ్ అవ్వాలి. మనము హెల్తీ హ్యాబిట్స్ అనేది ఇన్కల్కేట్ చేసుకుంటే డెఫినెట్‌గా మనమే పిల్లలకి రోల్ మోడల్ లాగా అవుతాము. మనమే జంక్ ఫుడ్ తింటున్నాము అంటే వాళ్ళు కూడా అదే నార్మల్ అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చూసి నేర్చుకోరు. ఇళ్లల్లోనే చూసి నేర్చుకుంటారు. అందుకు ఫస్ట్ మన హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. హెల్తీ ఫుడ్ అనేది అది ఏదో ఒక పెద్ద అటైన్ చేయలేని థింగ్ అన్నట్టుగా చూడొద్దు. నార్మల్‌గా మన కిచెన్స్‌లో మనం ఏదైతే చేసుకుంటామో అదే డైలీ నార్మల్‌గా కన్జ్యూమ్ చేసుకోవాలి. మనము డైలీ కంపల్సరీగా ఎక్సర్సైజ్, వాకింగ్ ఆర్ యోగా ఏదైనా ఒకటి చేయాలి. మీరు మీ పిల్లల ముందు చేస్తున్నారంటే అదే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఓకే. దిస్ ఈజ్ నార్మల్. ఇప్పుడు మనం ఈ టైంకి ఎక్సర్సైజ్ చేయాలి. ఈ టైంకి మనం తినాలి అన్న ఒక హెల్తీ హ్యాబిట్ అనేది వాళ్ళకి అవ్వాలి. సో, ఈ చేంజెస్ అనేవి మీరు చేసుకోగలుగుతున్నారంటే డెఫినెట్‌గా అండ్ మీ పిల్లల్లో ఆ ప్యూబర్టల్ చేంజెస్ అనేవి కూడా ఎర్లీగా రాకుండా మీరు చూసుకోగలరు. అండ్ గర్ల్స్‌కి కంపల్సరీగా ఎవరికైతే ఈ మెన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయనుకోండి, వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్‌గా అనేవి కొన్ని రోజులు రావు. రెగ్యులర్‌గా రావట్లేదంటే అప్పుడేమీ టెన్షన్ తీసుకోవద్దు. ఒక 2-3 ఇయర్స్ తర్వాత నార్మలైజ్ అయితాయి. ఒకవేళ 2-3 ఇయర్స్ తర్వాత కూడా అది నార్మలైజ్ అవ్వట్లేదు అంటే ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉంది అన్నట్టుగా అర్థం. అప్పుడు అలాంటి టైంలో మీరు ఫస్ట్ చేంజ్ చేయాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. డైలీ కంపల్సరీగా వాళ్ళకి సైక్లింగ్ అన్నా, స్విమ్మింగ్ అన్నా ఇలాంటి ఏదో ఒక యాక్టివిటీ అనేది ఎంగేజ్ చేయండి. తర్వాత వాళ్ళు తీసుకునే కన్జ్యూమ్ చేసే ఫుడ్ అనేది చూసుకోండి. ఈ లెవెల్స్‌లో మీరు మోడిఫై చేసుకున్నారు అంటే డెఫినెట్‌గా మీ లైఫ్‌లో ఈ చేంజెస్ అనేవి కూడా కనబడతాయండి. థాంక్ యూ.